బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కరీంనగర్ జిల్లాను ఒక వాటర్ హబ్గా ఆనాడు కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం మార్చడం జరిగింది. నిన్నగాక మొన్న లక్ష్మీ పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వరద కాలువలోకి నీళ్లు వదిలేరు. పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం కూలిందంటాడు. ఈ నిమిషానికి వరద కాలువలో ఉన్న నీళ్లు కాళేశ్వరం నీళ్లు కాదా? ఇలా వరద కాలువలో నీళ్లు వచ్చినాయంటే, వరద కాలువ రిజర్వాయర్గా మారిందంటే లక్ష్మీ పంప్ హౌస్ నడుస్తేనే కదా వరద కాలువలోకి నీళ్లు వచ్చినాయి. ఇలా వరద కాలువ నీళ్లు కాళేశ్వరం నీళ్ళు అవి. కేసీఆర్ గారు ఇలా ప్యాకేజ్ 6 కానీ ప్యాకేజ్ 8లో ఆ మోటార్లు పెట్టి టనల్ను పూర్తి చేయడం ద్వారా వరద కాలువను రిజర్వాయర్గా మార్చడం ద్వారా ఇటు చొప్పదండి, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, బాల్కొండ నియోజకవర్గాలకు అద్భుతంగా సాగునీరు అందించినటువంటి ప్రభుత్వం ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం. కాళేశ్వరం నీళ్లు వాడుతూ, కాళేశ్వరం మోటార్లు వాడుతూ, కాళేశ్వరం ద్వారా పంటలు పండుతుంటే రేవంత్ రెడ్డి కాళేశ్వరం లేనే లేదు అయినా పంటలు పండుతున్నాయని ఒక చిల్లర మాటలు ముఖ్యమంత్రిగా మాట్లాడుతూ ఉన్నారు. ఇలా వరద కాలువలో ఉన్న నీళ్లు కానీ, వరద కాలువ మీద ఆధారపడి పండుతున్న పంటలు ఇవి కాళేశ్వరమియా కావా అని నేను ఈరోజు రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా. ఇలా మీరు ప్యాకేజ్ 6 మోటార్లు కాళేశ్వరంలో భాగం, ప్యాకేజ్ 8 కాళేశ్వరంలో భాగం, మిడ్మానేర్లో నింపిన నీళ్లు కాళేశ్వరంలో భాగం, అనంతగిరి, రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్లో నింపిన నీళ్లు కాళేశ్వరం నీళ్లు. ఈ రిజర్వాయర్ల కింద, ఈ ప్రాజెక్టుల కింద పండుతున్న పంటలు కాళేశ్వరం నీళ్లతో పండుతూ ఉన్నాయి. ఇలా కాళేశ్వరం అంటే ఒక 100 కాంపోనెంట్లు, 3 బ్యారేజీలు, 16 రిజర్వాయర్లు, 18 సబ్స్టేషన్లు, 203 కిలోమీటర్ల టనలు, 1600 కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు అన్నీ కలిపితే కాళేశ్వరం. ఇవన్నిటి కూడా నడుస్తూ ఉన్నాయి. వాటి కింద బంగారం వల్ల పంటలు పండుతూ ఉన్నాయి. కానీ నువ్వు ఇవాళ కాళేశ్వరం లేకుండానే వరి పంట దేశంలో అత్యధిక పండించిన అని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు. ఇది నీ ప్రభుత్వం రాకముందే చరిత్ర తిరగరాసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. 2022 సంవత్సరంలోనే దేశంలో అత్యధిక వరి పండించే రాష్ట్రంగా ఈ తెలంగాణను మలిచిందే బీఆర్ఎస్ ప్రభుత్వం, నువ్వు కాదు. నువ్వు వచ్చిన తర్వాత ఓ చెక్ డ్యామ్ కట్టింది లేదు, ఓ చెరువు కట్టింది లేదు, నువ్వు ఒక ప్రాజెక్టు కట్టింది లేదు. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టుకు గత 2.5 సంవత్సరాల్లో నువ్వు 2 రూపాయలు కూడా ఇస్తలేవు. కాలువలు తవ్వితే ఇంకో 10 లక్షల ఎకరాలకు నీళ్లు పోవడానికి సిస్టమ్ అంతా రెడీగా ఉంది. రిజర్వాయర్లు అయిపోయినాయి, టనెళ్ళు అయిపోయినాయి, మెయిన్ కెనాల్ అయిపోయినాయి. నువ్వు చేయవలసిందల్లా కూడా చిన్న చిన్న పిల్ల కాలువలు, పంట కాలువలు తవ్వడం ద్వారా లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. కానీ అది చెయ్యకుండా ఇవాళ బీఆర్ఎస్ నాయకుల మీద పగబట్టినవు, కాళేశ్వరం ప్రాజెక్టు మీద కక్ష కట్టి ఇవాళ రైతులను ఇబ్బంది పెడతా ఉన్నావు. కొద్ది ఖర్చుతో కాళేశ్వరం ప్రాజెక్టు కింద లక్షలాది ఎకరాలకు ఇవాళ పంట పండేటువంటి అవకాశం ఉంది. ఇవాళ ఇప్పటికైనా పిచ్చి కూతలు మానుకో. ఇవాళ మెదక్ జిల్లాలో కానీ, సిద్దిపేటలో కానీ, ఇటు కరీంనగర్ జిల్లా కానీ, అటు సిరిసిల్ల జిల్లా కానీ, అటు హుజూరాబాద్ ప్రాంతంలో కానీ ఇవన్నీ కూడా కాళేశ్వరం కింద పండుతున్న పంటలు. కానీ నువ్వు కాళేశ్వరం లేకుండా పండిందని కొంతమంది మంత్రులు, ముఖ్యమంత్రి గారు పదే అబద్ధాలు వల్లవేస్తున్నారు. అసలు అద్భుతంగా ఈ కరీంనగర్ జిల్లాను తీర్చిదిద్దింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఎల్లంపల్లి ప్రాజెక్టు మీ హయాంలో పూర్తి కాలే. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 2052 కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టి ఎల్లంపల్లి ప్రాజెక్టును పూర్తి చేసినాం. మీరు వచ్చినాడు, మేము వచ్చినాడు కనీసం ఎల్లంపల్లిలో పూర్తి నీళ్లు నింపలే. రాయపట్నం బ్రిడ్జి మేం కట్టినాం, 12,000 R&R ఇండ్లు మేం కట్టినాం. భూసేకరణ మేం పూర్తి చేసి 20 TMCలను ఎల్లంపల్లి ప్రాజెక్టులో 2016లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. ఒక్క ఎల్లంపల్లి మీదనే 2052 కోట్లు ఖర్చు పెట్టి ఎల్లంపల్లి ప్రాజెక్టును పూర్తి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అదేవిధంగా మిడ్మానేర్ ప్రాజెక్టు మీ హయాంలో కేవలం చారణ పని మాత్రమే జరిగింది. మిడ్మానేర్ ప్రాజెక్టు 1586 కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ మిడ్మానేర్ను పూర్తి చేసి కాళేశ్వరం జలాలతో నింపింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మిడ్మానేర్లో 90% కాంక్రీట్ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. 100% గేట్లు మేం పూర్తి చేశాం. ఎర్త్ వర్క్ 90% బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. మీరు కేవలం
20-25 పైసలు పనిచేసిపోతే ఇవాళ మిడ్ మానేర్ను కరీంనగర్ జిల్లాలో పూర్తి చేసింది బీఆర్ఎస్. మిడ్ మానేర్ మీద 1586 కోట్లు ఖర్చు పెట్టాం. ఎల్లంపల్లి మీద 2052 కోట్లు ఖర్చు పెట్టాం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వరద కాలువ దీన్ని ఎస్ఆర్ఎస్పి పునర్జీవన పథకం కింద 2000 కోట్ల రూపాయలతో జీవనదిగా కేసీఆర్ గారు మార్చారు. ఈ వరద కాలువ కింద ఉండే రైతులకు కనీసం మక్కలేసుకుందామంటే కూడా నీళ్లు ఉండేటివి కావు, బోర్లు కూడా పడేటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఈ వరద కాలువను ఒక రిజర్వాయర్గా మార్చి వరద కాలువలో 365 రోజులు నీళ్లుండే విధంగా చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇలా మా సుంకె రవిశంకర్ గారు ధర్నా చేస్తేనో, మా కమలాకరణ గొంతు విప్పుతేనో మీరు మోటార్లు కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి వరద కాలువలో నీళ్లు నింపుతున్నారు. వరద కాలువకు తూములు పెట్టించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. వరద కాలువ కింద 2 వైపులా మోటార్లు వేసుకొని తూముల కింద వేలాది ఎకరాల్లో పంట పండుతుందంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషి, అది కాళేశ్వరం నీళ్లు అని చెప్పి గుర్తు చేస్తా ఉన్నాం. వరద కాలువకు ఇవాళ ఒక జీవనదిగా మార్చింది కేసీఆర్ గారు. అంటే ఇటు ఎస్ఆర్ఎస్పి పునర్జీవన పథకం మీద 2000 కోట్లు, ఎల్లంపల్లి ప్రాజెక్టు మీద 2052 కోట్లు, మిడ్మానేర్లో 1586 కోట్లు ఖర్చు పెట్టాం. వరద కాలువ నుంచి ఎస్ఆర్ఎస్పికి కూడా లింక్ ఇచ్చి అటు పెద్దపల్లి, మంథెని, చొప్పదండి, ధర్మపురి నియోజకవర్గాలకు కూడా నీళ్ళకి ఇబ్బంది లేకుండా, టేలెండ్ కాలువలకు ఇబ్బంది లేకుండా కాళేశ్వరం జలాలతో వరద కాలువతో లింక్ చేసింది కూడా ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇటు సిరిసిల్ల వేములవాడ ప్రాంతంలో మలక్పేట రిజర్వాయర్ను పూర్తి చేసి ఇవాళ నీళ్లు అందించింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం. రోళ్లవాగును చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అదేవిధంగా సదర్మాట్ ప్రాజెక్టును పూర్తి చేసి ఇటు మెట్పల్లికి నీళ్ళు వచ్చే విధంగా కూడా ఆ రోజు సదర్మాట్ని కట్టింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం. హుస్నాబాద్లో గౌరవెల్లి ప్రాజెక్టు 96% ప్రాజెక్టును గౌరవెల్లిని బీఆర్ఎస్ఏ పూర్తి చేసింది. 2.5 ఏళ్ళైనా గౌరవెల్లి ప్రాజెక్టు ఆ మిగిలిన 4% పనులు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం లేదు. కరీంనగర్ జిల్లాలో అటు మరి కరువు ప్రాంతంగా ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకునే ప్రాంతంగా ఉన్న గౌరవెల్లికి నీళ్ళు ఇచ్చింది కూడా గౌరవెల్లి మోటార్లు ఆన్ చేసి గౌరవెల్లి రిజర్వాయర్ను పూర్తి చేసి రిజర్వాయర్లో నీళ్లు పోయించినాం. మీరు కాలువలు పూర్తి చేసి నీళ్ళు ఇచ్చే తెలివి లేదు. ఇవాళ హుస్నాబాద్కు నీళ్లు తీసుకుపోయింది బీఆర్ఎస్. మానకొండూరులో మిడ్ మానేర్ కింద తోటపల్లి రిజర్వాయర్ కింద కాళేశ్వరం జలాలను మానకొండూరుకు అందించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇటు కరీంనగర్కు, అటు చొప్పదండికి, ఇటు మెట్పల్లికి, జగిత్యాలకు, సిరిసిల్లకు, వేములవాడకు ప్రతి నియోజకవర్గానికి ఈ జిల్లాలో సాగునీరు అందించిన నాయకుడు కేసీఆర్ గారు, బీఆర్ఎస్ ప్రభుత్వం. మీ 2.5 ఏళ్లలో ఏ ఒక్క ప్రాజెక్ట్ అన్నా ముందుకు పోతుందా? మేము 70-80% పూర్తి చేశాం. ఆ చిన్న కాలువలు తవ్వే పనులు కూడా చేయలేకపోతా ఉన్నారు. ఇవాళ గౌరవెల్లి 96% పూర్తయింది. 4% కూడా చేసే తెలివి లేదా? 2.5 ఏళ్లుగా ముఖ్యమంత్రి గారు మాటలు చెప్పుడు తప్ప ఏ ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేసిన పాపాన పోలే. ఇంకా బాధ కలిగే అంశం ఏంటంటే కనీసం కాలువలలో మట్టి తీస్తలేరు, తుంగ కూడా సాఫ్ చేస్తలేరు. మెయింటెనెన్స్ లేక పంటలు ఎండిపోతున్నాయి ఈ జిల్లాలో. ఈరోజు కాలువల్లో మెయింటెనెన్స్ లేక రైతులకు టేలెండ్ ఆయకట్టుకు నీళ్లు రాక పంటలు ఎండిపోతున్న పరిస్థితి ఉన్నది. ఎరువులు ఇచ్చే తెలివి లేదు, రైతు బంధు ఎగబెట్టినవు, ఉన్న సిస్టమ్ను ఉన్న ప్రాజెక్టులలో నీళ్లు బారిచ్చే తెలివి కూడా లేని ఈ ప్రభుత్వం ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అందువల్లనే ఇలా రైతులకు చాలా ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. ఇలా ఈ ప్రాజెక్టు చూస్తే నిండు నీళ్లతో ఉన్నది. ఈ నీళ్లు ప్యాకేజ్ 8లో కాళేశ్వరం మోటార్లు గత వారం రోజులు నడిస్తేనే కదా, కాళేశ్వరం మోటార్లతోనే కదా ఇందులోకి నీళ్ళు వచ్చినాయి. కాళేశ్వరం పోయిందనే చిల్లర మాటలు మాట్లాడుతున్నావు. మేడిగడ్డ పిల్లర్లు రిపేర్ చేసే తెలివి లేక మేడిగడ్డని అడ్డం పెట్టుకొని ఇన్ని రోజులు రాజకీయం చేస్తూ ఉన్నావు. ఇవాళ మరి మిడ్మానేర్ ద్వారా వచ్చి నడిచే మోటార్లు కాళేశ్వరం మోటార్లే, ఎల్లంపల్లి నుంచి నడిచే మోటార్లు కాళేశ్వరం మోటార్లే. వీటన్నిటినీ కాదని ఏమైనా గాల్లో తెచ్చినావా, ఆకాశంలో తెచ్చినావా? నీళ్లు ఎల్లంపల్లి నుంచి ఇలా మిడ్మానేర్కో మల్లన్న సాగర్కి పోతున్నాయి అంటే కాళేశ్వరం ద్వారా. మిడ్మానేర్ నుంచి ఈరోజు రంగనాయక్ సాగర్కో కొండపోచమ్మ సాగర్కి పోతున్నాయి అంటే కాళేశ్వరం ద్వారా. 25 టీఎంసీలతో మల్లన్న సాగర్ కలకలలాడుతుందంటే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా. నువ్వు కాళేశ్వరం నిండా నీళ్లు మల్లన్న సాగర్లు ఉన్నాయి కనుకనే హైదరాబాద్ మూసీకి 20 టీఎంసీలు తీసుకుపోతాను మొన్న 8,000 కోట్లతో టెండర్లు పిలిచినావు. మరి కాళేశ్వరం కూలేపోతే మల్లన్న సాగర్ నుంచి 20 టీఎంసీలు హైదరాబాద్ ఎట్లా తీసుకుపోతావు?
మల్లన్న సాగర్ కాళేశ్వరంలో అంతర్భాగం కాదా? మల్లన్న సాగర్లో ఉన్న నీళ్లు కాళేశ్వరం మోటార్ల ద్వారా వచ్చినాయి కావా? మల్లన్న సాగర్లో నీళ్లు ఉన్నది నిజం. కాళేశ్వరం బంగారంగా లక్షలాది ఎకరాల్లో కాళేశ్వరం ఆయకట్టు కింద పంటలు పండుతున్నది నిజం. కాళేశ్వరం ప్రాజెక్టు కింద 1 కోటి మంది ప్రజలకు మంచినీళ్లు తాగుతున్నది నిజం. ఈ రోజు కూడా కాళేశ్వరంలో అంతర్భాగంగా ఉన్న వివిధ రిజర్వాయర్ల నుంచి 1 కోటి మంది ప్రజలకు త్రాగునీరు అందుతున్నది. లక్షలాది ఎకరాల్లో యాసంగి పంట కాళేశ్వరం నీళ్లతో పండుతా ఉన్నది. కాళేశ్వరం నీళ్లతో హైదరాబాద్ మూసీని శుద్ధి చేయడానికి 8,000 కోట్లతో ఈ ప్రభుత్వం పనులు చేస్తున్నది నిజం. ఎందుకు ఈ చిల్లర వాగుడు? ఎన్నికల ముందు కూలిందని నోరు పెద్దగా చేసుకొని మాట్లాడే తప్ప నువ్వు చెప్పే దాంట్లో నిజం లేదు. అందుకే ఈ వరద కాలువ ఒడ్డున నిలబడి కాళేశ్వరం నీళ్లను చూపిస్తూ నిజాలు రాష్ట్ర ప్రజలకు తెలవాలని చెప్పి ఇక్కడ మేము మాట్లాడుతూ ఉన్నాం. నిన్నటిదాకా నడిచిన మోటార్లు కాళేశ్వరం మోటార్లు, వరద కాలువలో ఉన్న నీళ్లు కాళేశ్వరం నీళ్లు, కాళేశ్వరం ద్వారా పంటలు పండుతున్నది నిజం, ప్రజలు నీళ్లు తాగుతున్నది నిజం. నీది చిల్లర వాగుడు అనేది కూడా అంతే నిజం. ఇప్పటికైనా చిల్లర వాగుడు చిల్లర మాటలు బంద్ చేయి. ఆ మేడిగడ్డ పిల్లర్లు మరమ్మతు చేయి. కాళేశ్వరంలో టేలెండ్ ఆయకట్టుకు నీళ్లు పోవడానికి ల్యాండ్ ఎక్విజేషన్కు నిధులు విడుదల చేసి మరో 12 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. దాన్ని ముందుకు తీసుకుపో. ఇలా కాళేశ్వరం ద్వారా కొత్త ఆయకట్టు స్థిరీకరణ కలిపి 20 లక్షల ఎకరాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం నీళ్ళు ఇచ్చింది. ఈ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి చెక్ డ్యాంల రూపంలో, చెరువుల రూపంలో, ప్రాజెక్టుల రూపంలో నీళ్లు అందించడానికి కృషి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. నీ 2.5 ఏళ్లలో మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక 10,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తే చూపి నాకు. నువ్వు ఒక 10,000 ఎకరాలకు కొత్తగా ఆయకట్టు ఎక్కడన్నా ఇచ్చినావా? 2.5 సంవత్సరాల్లో ఎక్కడన్నా ఒక చెక్ డ్యామ్ కట్టినావా? జానుడి కాలువ తవ్వినావా? ఇవాళ ఈ ప్రజలు, కరీంనగర్ ప్రజలకు సాగునీరు అందుతున్నదంటే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషి. అటు ఎల్లంపల్లి అయినా, ఇటు మిడ్ మానేర్ అయినా, అటు మలక్పేట రిజర్వాయర్ అయినా, ఇటు గౌరవెల్లి అయినా, ఈ లక్ష్మీ కెనాల్ అయినా, ఈ వరద కాలువ పునర్జీవన పథకం అయినా, ఇవన్నీ కూడా కేసీఆర్ రూపకల్పన చేసి వారి హయాంలో జరిగిన పనులు. ఇప్పటికైనా చిల్లర మాటలు మానండి, ప్రజల కోసం కాలువలు పూర్తి చేయండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.